विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్. వి సార్ నమస్కారం. నమస్కారం చెప్పండి. The affection of the morbidly deranged spirit-like dynamis that animates our body in the visible interior and the totality of the outwardly cognizable symptoms produced by it in the organism and representing the existing melody constitute. ఇది అయిపోయింది కదా, 16 చెప్తున్నాను. Our vital force as a spirit-like dynamis cannot be attacked and affected by injurious influences on the healthy organisms caused by the inimical forces that disrupt the harmonious play of life in a spirit-like way. And in the manner, all such morbid derangements cannot be removed from it by the physician in any other way than by the spirit-like way. కనుక అవర్ వైటల్ ఫోర్స్ ఎలాంటిదంటే ఈ స్పిరిట్ లైక్, మొన్ననే చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ ఏ స్పిరిట్ లైక్. అంటే స్పిరిట్ లాంటిది అంటే కంటికి కనిపించినటువంటి, దాని మీనింగ్ ఏంటంటే ఇట్ కెనాట్ బి సీన్ విత్ ఎనీ డివైజ్. మనకు ఏ రకమైనటువంటి మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలతోటి చూచుటకు వీలు లేనటువంటి పదార్థము. కెనాట్ బి అటాక్డ్ అండ్ ఎఫెక్టెడ్ బై ఇంజూరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ది హెల్దీ ఆర్గానిజం కాజ్డ్ బై ది ఎక్స్టర్నల్ ఇనిమికల్ ఫోర్సెస్. కనుక ఈ శరీరం ఏదైతే ఉన్నదో అటాక్డ్ బై ఇంజూరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ది హెల్దీ ఆర్గానిజం కాజ్డ్ బై ది ఎక్స్టర్నల్ ఇనిమికల్ ఫోర్సెస్. కనుక మన భౌతిక శరీరం ఏదైతే ఉన్నదో వైటల్ ఫోర్స్ ఉన్నంత వరకు అది వైటల్ ఫోర్స్, దానికి నిన్న చెప్పుకున్నాం, వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా సప్లై అవుతూ ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రసరించటం అనేటువంటిది ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనకి ఆరోగ్యం ఉంటుంది. అంటే ఆరోగ్యవంతమైనటువంటి ప్రాణశక్తి వలన మనకి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నిర్మాణం అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి శరీరం ఇంకా ఒక సంవత్సరం తర్వాత ఉండదు, మారిపోతుంది, మార్పులు వస్తాయి. కనుక ఈ మార్పులు వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మార్పులు వచ్చేటువంటిది మనకి ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరంలో ఈ జబ్బులు వస్తాయి, 4 ఏళ్ల తర్వాత మనకి ఈ జబ్బులు వస్తాయి, 10 ఏళ్ల తర్వాత ఈ జబ్బులు వస్తాయి. మనకి ఎస్ట్రాలజీలో కూడా అదే చెబుతున్నారు. కనుక జ్యోతిష్ శాస్త్రంలో కూడా అలాగే చెప్తారు. కనుక ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే బయట ఉన్నటువంటి పదార్థము దేనివల్ల కూడా మనకి ఆరోగ్యము చెడదు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మనం ఏదన్నా
పంక్తి భోజనానికి వెళ్ళాం. వాళ్ళు మొహమాట పెట్టి అయ్యి ఇవి తినిపించారు, మనల్ని 4 రకాలు తినిపించారు. రోజు మనం ఇంట్లో ఏదో ఒక కూర ఒక చారు అంతవరకు అంతటితోటి తిని లేచేస్తాం, లేకపోతే కొంచెం పెరుగు వేసుకొని తింటాం. ఆ 3 మనకి బయట 4 రకాల తిండి, ఆ తిండి కూడా అంతా మొత్తం ఈ రకరకాలైనటువంటి పదార్థాలు, నూనెలు, విపరీతమైనటువంటి నూనె, చెట్టులాగా తేలుతుంటుంది నూనె. అట్లాంటి పదార్థాలతోటి మనం ఫుల్గా తినేసామనుకోండి, ఆ తెల్లారు ఏమవుతాయి? వాంతులు, విరోచనాలు. ఎందుకంటే ఆ ఫుడ్ అనేటువంటిది మన శరీరానికి ఇనిమికల్, వైషమ్యాన్ని కలుగజేసేటువంటి పదార్థం. ఆ పదార్థం ఏమవుతుంది, మనం ఎంతైతే తిన్నామో అంతా కూడా ఇటు కింద నుంచి అన్నా పోవాలి, పై నుంచి అన్నా పోవాలి. అంటే వాంతుల రూపంలోనన్నా పోవాలి, విరోచనాల రూపంలోనన్నా పోవాలి. పోతేనే మనకి మరలా మన శరీరం అనేటువంటిది బాగా ఉంటుంది. అందుకని వాంతులు విరోచనాలు అవుతాయి. వీటికి మందులు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? దీనివలన వచ్చినాయి. మనం ఇండిస్క్రిమినేట్గా, విచక్షణారహితంగా తిన్నాం కనుక ఈ తిన్నటువంటి పదార్థాలు కూడా పొట్ట నిండుగా వేలు పెడితే అందేటట్టుగా తిన్నాం కనుక అది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. కింద నుంచి అన్నా కానీ, పై నుంచి అన్నా కానీ, వాంతుల రూపంలో కానీ, విరోచనాల రూపంలోనన్నా కానీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మనకి హాయిగా ఉంటుంది. తర్వాత రేపటి నుంచి మరలా మామూలుగా మనం మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ దీనికైతే అవసరం లేదు మందులు. ఇంకా కొన్ని రకాలు ఉంటాయి సీరియస్ కండిషన్స్. అప్పుడు ఏంటంటే ఈ మనకి టీవీల్లో, పేపర్స్లో, న్యూస్లో చూస్తూ ఉంటాం. ఏమవుతుంది, అక్కడ పులిసిపోయినాయి, పాచిపోయిన పదార్థాలు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి 1 వారం గడిచిన తర్వాత అప్పుడు గుర్తు వస్తాయి మనకు ఆ పదార్థాలు. అవి తిన్న తర్వాత మనకేమవుతుందంటే అది కూడా ఇది కొంచెం పాయిజన్, అది ఇంకొంచెం పాయిజన్ కింద పనిచేసి వాంతులు, విరోచనాలు, అందరికి ఎంతమంది ఆహారం తిన్నారో అంతమందికి కూడా వాంతులు, విరోచనాలు లార్జ్ స్కేల్లో అవుతాయి. అప్పుడు మటుకు మనం నక్స్వామికా లాంటి మందు వేసుకోవాల్సి ఉంటుంది. నక్స్వామికా కానీ ఇంకా 4-5 మందులు ఉన్నాయి. నక్స్వామికా, ఇపికాకు, కోలోసింతు, ఇట్లాంటి మందులన్నీ కూడా ఏది కార్బోవేజ్ కూడా ఉంటుంది. కార్బోవేజ్ కూడా ఆ పరిస్థితుల్లో మనల్ని లైఫ్ సేవ్ చేస్తుంది. కనుక ఈ మందులన్నీ కూడా మనం ఏది సరిపోతే అదే వేసుకోవాలా. ఉదాహరణకి ఒకసారి మా బావమరిది ఊరి నుంచి వచ్చాడు. ఊరి నుంచి వచ్చేసి ఆయనకి తెల్లవారుజామున గుంటూరులో దిగాడు. ఆ తెల్లవారుజామున గుంటూరులో దిగేటప్పటికి అక్కడ దాన్ని ఏమంటారు, మనం ఉప్మా అంటాం, దాని పేరు టమాటా బాత్. ఆయనకి టమాటా బాత్ అంటే నాలుక లాగేస్తుంది అనమాట. టమాటా బాత్ వాడు పొద్దున ఎప్పుడో చేశాడు, తెల్లవారుజామున ఈయన దిగాడు అంటే మరుసటి రోజు ఉదయం అనమాట. అది వాడు వేడి చేసి పెట్టేశాడు. ఇక ఈయనకి ఇంటికి వచ్చిన తర్వాత పొట్టొబ్బరము, అంటే కార్బోవేజ్కి మిగిలిన మందులకి తేడా ఏంటంటే కార్బోవేజ్లో పొట్టొబ్బరం ఉంటుంది. అది చూసి అంటే విరోచనాలు, వాంతులు అవుతున్నాయి. విరోచనాలు, వాంతులు కామన్. విరోచనాలు, వాంతుల వల్ల మనం మందేయలేం. దాంతో పాటు ఏముందనేది చూసుకోవాలి. అప్పుడు పొట్టొబ్బరం కూడా ఉంది, బాగా ఉబ్బింది అనమాట పొట్ట. అప్పుడు కార్బోవేజ్ 200 ఒక డోస్ వేస్తే ఆ పరిస్థితి అంతా కూడా సెట్ అయిపోయింది. కనుక ఇట్లాగా మనం మందుల్ని ఎప్పుడు ఏ మందు వేయాలనేటువంటిది చూసుకొని వేసుకోవాలి. హోమియోపతిలో అది ఒక పెద్ద చికాకు అనమాట. అందరికీ ఒక మందు పనిచేయదు, ఎవరి మందు వాళ్ళకే. అది కనుక ఇట్లాంటి కండిషన్స్లో మనం ఇవేవి కూడా మనకి బయట నుంచి వచ్చేటువంటి పదార్థములు, ముతక పదార్థములు ఏవి కూడా మనకి జబ్బుని కలిగించేటువంటి సామర్థ్యాన్ని, శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటివి కావు. ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చే పదార్థాలు. ఉదాహరణకి మనకి ఏది పడితే అది తిన్నాం అనుకోండి, దానివల్ల వచ్చిన ఒక పూట ఉంటుంది డిస్కంఫర్ట్,
లేకపోతే 2 పూటలు ఉంటుంది. 3వ పూట నార్మల్ అయిపోతాం. మనం మందు వేసుకున్నా వేసుకోకపోయినా నార్మల్ అవుతాం. కాకపోతే ఏంటంటే మనం చూస్తూ ఉండలేం కదా, అందుకని ఏ నక్స్వామికనో ఏదో వేసుకుంటాం. మనకి అందరికి తెలిసిన మందు నక్స్వామిక. అంటే దాదాపుగా 80% కేసుల్లో నక్స్వామికనే పనిచేస్తుంది. ఆ నక్స్వామిక పనిచేసేటప్పుడు వేరే మందులు కూడా ఇంకా అవసరం ఉండదు. నక్స్వామిక ఇండికేట్ అయితే నక్స్వామిక అనేటువంటి దాన్ని మనం వేసుకోవచ్చు. అలాగా ఏ కోర్సర్ మెటీరియల్ అంటే మొద్దు పదార్థం ఏది కూడా మనల్ని అనారోగ్యవంతుల్ని చేయలేదు. బయట నుంచి మన భౌతిక శరీరాన్ని ఏ పదార్థం కూడా, ఎందుకు మన భౌతిక శరీరంని ఎవరు కాపాడుతూ ఉన్నారు అంటే ఎప్పుడు కూడా ప్రాణశక్తియే కాపాడుతున్నది. మన యొక్క ప్రాణశక్తే మన యొక్క భౌతిక శరీరాన్ని కూడా అస్తమానం కాపాడుతుంటుంది. ఏమాత్రం అందులో డౌట్ లేదు. భౌతిక లోపల నుంచి ఏదైనా సరే, బయట నుంచి ఏయైనా సరే ముతక పదార్థాలు, ఉదాహరణకి నిన్న మనం చెప్పుకున్నాం, కారం పోసారనుకోండి, ఎంతసేపు ఉంటుంది మనకి? ఎవరన్నా కళ్ళల్లో దుమ్ము కానీ కళ్ళల్లో కారం కానీ కొట్టారనుకోండి, ఎంతసేపు ఉంటుంది? లేకపోతే 1 గంట 2 గంటలు, లేకపోతే సాయంత్రం దాకా ఉంటుంది. తర్వాత ఏ మందులు లేకుండానే పోతుంది. చన్నీళ్ళతోటి కడుక్కుంటే కంటిన్యూస్గా కడుగుతుంటే పోతుంది. అంటే అది భౌతిక పదార్థం ఏదైతే ఉన్నదో, కారం అయినా సరే మనకి అనారోగ్యాన్ని కలిగించేటువంటి శక్తి సామర్థ్యము కలిగి ఉన్నటువంటి వస్తువు కాదు. ఏ వస్తువు అయినా సరే, మీరు ఎనీ మెటల్, ఎనీ మెటీరియల్, ఏ పదార్థం కూడా మనకి భౌతిక పదార్థం. ఉదాహరణకి మనం ఉప్పు తీసుకుంటున్నాం, రోజు ఉప్పు తీసుకుంటున్నాం. మన ఉప్పే కదా, మన ఇంట్లో ఉండే ఉప్పే కదా అంటే ఆ ఉప్పు అనేటువంటిది మనకి అనారోగ్యాన్ని కలిగించలేదు. కలిగించకపోగా మనకేం చేస్తుంది? మంచి రుచిని కలుగజేస్తుంది. మనకున్నటువంటి కూరగాయలకు కానీ మిగిలిన మజ్జిగన్నానికి కానీ చక్కటి, కొంతమంది ఉన్నారు చూడండి, కొంతమందికి పెరుగులో ఉప్పు అనేటువంటిది అలవాటు లేదు. కొంతమందికి ఆ పెరుగన్నంలో కూడా కొంచెం ఉప్పు లేకపోతే ముద్దెత్తరు. కనుక వాళ్ళకి ఉప్పు లేకపోతే అస్సలు తినరు. కనుక ఈ ఉప్పు అనేటువంటిది మనకు రుచిని కూడా కలుగజేస్తుంది. అంటే భౌతిక పదార్థం మనకి రోగాన్ని కలిగించలేదు, దానికి ఆ శక్తి లేదు. అదే ఉప్పును కనుక మనం పొటెంటైజ్ చేస్తే, ఆల్కహాల్లో కలిపి 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 కొన్ని లక్షల సార్లు కనుక కలిపితే ఏమవుతుంది? అది మందైపోయి మానసిక స్థాయిలోకి వెళ్ళి మానసిక స్థాయిలో ఉన్నటువంటి జబ్బులను కూడా మాయం చేసి కుదురుస్తుందన్నమాట అది. కనుక భౌతిక పదార్థం ఏది కూడా మనకి జబ్బుని కలిగించలేదు. ఉదాహరణకి మనం డోలికస్ అంటాం, దాన్ని ఏమంటారు? శనగపప్పులు. ఈ డోలికస్ అనేటువంటివి అవి కూడా భౌతిక పదార్థంగా వ్యాధిని కలుగజేయలేవు. మనకి శనగపప్పుని 100 రకాల ఐటమ్స్లో, కూరల్లో వాడుకుంటాం, మిగిలినటువంటి అన్నింటిలోనూ వాడుకుంటాం. కానీ ఆ డోలికస్ అనేటువంటిది మనకి హోమియోపతి పద్ధతిలో పొటెంటైజ్ చేస్తే అది జాండీస్లో కూడా పనిచేస్తుంది. ఆ జాండీస్లో కూడా దురదలు అనేటువంటివి ఉంటాయి. హెపార్ సల్ఫ్ మొన్న ఒకటి చెప్పుకున్నాం. రెండవది ఈ డోలికస్ అనేటువంటి మందు కూడా జాండీస్లో దురదలో ఉన్నప్పుడు పనిచేస్తుంది. కనుక అంటే మనకి భౌతిక పదార్థంగా అదే మెటీరియల్ మనకి ఏమాత్రము జబ్బును కలిగించకపోగా మనకి పోషక పదార్థంగా పనిచేస్తుంది. అదే పదార్థాన్ని మనం పొటెంటైజ్ చేసి హోమియో పద్ధతిలో పొటెంటైజ్ చేస్తే మనకి అనేక రకాలైనటువంటి రోగాలని మాయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది. ఎందుకు రోగాలను మాయం చేయగలిగిన శక్తి ఉన్నది? అది కూడా ప్రాణమయ కోశంలోకి మారుతుంది. అంటే భౌతిక శరీరం నుండి ప్రాణమయ కోశంగా మారుతుంది. అంటే ఉప్పు యొక్క ప్రాణమయ కోశం,
ఈ శనగ బద్దల యొక్క ప్రాణమయ కోశం. అంటే ప్రాణమయ కోశాన్ని మనం సపరేట్ చేస్తున్నాం, వేరు చేస్తున్నాం. అది కనుక వేరు చేసినప్పుడు ఏమవుతుందంటే అది మందుగా పనిచేస్తుంది. మందుగా పనిచేసి మనకున్నటువంటి మాయరోగాలన్నింటినీ కూడా కుదిరించేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటాయి. అది కనుక అవర్ వైటల్ ఫోర్స్ యాజ్ ఎ స్పిరిట్ లైక్ డైనమిక్స్ కెనాట్ బి అటాక్డ్ అండ్ ఎఫెక్టెడ్. కనుక అట్లాంటి స్పిరిట్గా ఉన్నటువంటి ప్రాణమయ శరీరం ఏదైతే ఉన్నదో అది కెనాట్ బి అటాక్డ్ అండ్ ఎఫెక్టెడ్. అది మన యొక్క ముతక పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానిని మన యొక్క ప్రాణశక్తిని ఏమాత్రము ప్రాణశక్తి మీద ప్రభావము చూపించలేవు. ప్రాణశక్తి మీద ప్రభావం చూపించాలంటే ఎలా ఉండాలి? ఆ పదార్థం కూడా డైనమిక్ లెవెల్లోనే ఉండాలి. అంటే భౌతిక పదార్థం ఏది కూడా ప్రాణశక్తిని కదిలించలేదు. ప్రాణశక్తి యొక్క ప్రభావం అనేటువంటిది అంత బలంగా ఉంటుంది. అది కనుక ఎఫెక్టెడ్ బై ఇంజూరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ది హెల్దీ ఆర్గానిజమ్స్. కనుక ఈ ఇంజూరియస్ అంటే మనకు ప్రమాదాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఏవి కూడా ముతక పదార్థాలకి ఉండవు. ముతక పదార్థం అంటే ఉదాహరణకి ఉప్పు, లేకపోతే శనగ బేడలు, ఏవైనా సరే ఇవేవి కూడా మనల్ని అనారోగ్యవంతుల్ని చేయలేవు. మన యొక్క ఆరోగ్యాన్ని భంగం చేయాలి అంటే, ఆరోగ్యంలో గజిబిజి ఏర్పాటు చేయాలి అంటే అవి కూడా ప్రాణమయ కక్షలోనే ఉండాలి. ఉంటేనే మనకు ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతింటుంది. లేకపోతే ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా భౌతిక పదార్థం ఏ పదార్థం కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీయలేదు. అలాంటి పదార్థాలు ఏవైనా సరే ఆరోగ్యాన్ని దెబ్బతీయాలి అంటే అవి ప్రాణమయ కక్షలోనే ఉండాలి. అది కనుక ఆర్గానిజం కాజ్డ్ బై ది ఎక్స్టర్నల్ ఇన్వికల్ ఫోర్సెస్. బయట ఉన్నటువంటి ముతక పదార్థాలు, ఈ పదార్థాలు ఏవి కూడా మనకి మన భౌతిక శరీరానికి అనారోగ్యాన్ని కలిగించలేవు. అనారోగ్యం కలగాలంటే ఎక్కడి నుంచి కలగాలి? ప్రాణమయ కోశం నుండే మార్పులు వచ్చి అక్కడి నుంచే మనకి కొన్ని లక్షణాలు వచ్చి ఆ లక్షణాలతోటి మనం దాన్ని తెలుసుకోగలుగుతాం. అది కనుక కెనాట్ బి డిస్టర్బ్డ్ బై ది ఇన్వికల్ ఫోర్సెస్ ది హార్మోనియస్ ప్లే ఆఫ్ లైఫ్. జీవితానికి ఏమిటంటే హార్మోనియస్ ప్లే అంటే, హార్మోనియస్ అంటే మనకి పనులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. కిడ్నీస్ అవి ఉన్నట్టే తెలియదు, హార్ట్ అది ఒకటి ఉన్నట్టే తెలియదు. మన పనులు మనం చేసుకుంటాం, హ్యాపీగా చేసుకుంటాం. 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, శుభ్రంగా నడుస్తాము, ఏమి ఇబ్బంది ఉండదు. అదే ఫాస్ఫరస్ పేషెంట్ అయితే ఏం చేస్తాడు? 5 కిలోమీటర్లు నడవాలనుకోండి, ఒక ఫర్లాంగ్ వెళ్ళేసరికి అలసిపోయి కూర్చుంటాడు. ఆ తర్వాత కాసేపు ఉన్న తర్వాత లేచి మళ్ళీ ఒక ఫర్లాంగ్ నడిచి మళ్ళీ కూర్చుంటాడు. వీడి జర్నీ అలాగా ఉంటుంది అన్నమాట, తాబేలు జర్నీ లాగా ఉంటుంది. కనుక భౌతిక పదార్థము ఏది కూడా మన యొక్క ప్రాణమయ శక్తిలో ఏవైతే మార్పులు లేకుండా ప్రాణమయ శక్తి ఉన్నదో అప్పుడు జరిగేదాన్ని ఏమంటారు? హెల్దీ వైటల్ ఆపరేషన్స్ అంటారు. అంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రాణ ప్రవృత్తులు కలిగి ఉంటాం మనం. కనుక ప్రాణ ప్రవృత్తులన్నీ కూడా ఆరోగ్యమైనటువంటి ప్రాణ ప్రవృత్తులతో కలిసి ఉంటాయి. ఆరోగ్యమైన ప్రాణ ప్రవృత్తులు ఎలా ఉంటాయి? మనకి ఏ భాగం కూడా గుర్తురాదు, అది ఉన్నట్టు గుర్తురాదు. చెస్ట్ పెయిన్ ఎప్పుడు గుర్తొస్తుంది? గుండె నొప్పి వచ్చినప్పుడే గుర్తొస్తుంది. కిడ్నీస్ ఎప్పుడు మనకు ఉన్నాయని గుర్తొస్తాయి? కిడ్నీస్లో మనకి ఆల్బుమిన్స్ ఇట్లాంటివన్నీ పోతున్నప్పుడు, సీరం క్రియాటిన్ 4-5 ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ కిడ్నీస్ ఒకటి ఉంది, వాటికి జబ్బు చేసిందని. కనుక ఈ వైటల్ ఆపరేషన్స్, హెల్దీ వైటల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఏ భాగం కూడా గుర్తు రానప్పుడు మనకి ఆరోగ్యం ఉన్నట్టు లెక్క. అది
కనుక ఈ హెల్దీ వైటల్ ఆపరేషన్స్ని బయట ఉన్న పదార్థం ఏది కూడా డిస్టర్బ్ చేయలేదు. అది కనుక అండ్ అదర్వైజ్ దాన్ ఇన్ ఏ స్పిరిట్ లైక్ వే. కనుక ఈ స్పిరిట్ లైక్ వే కనుక ఇది ఎప్పుడు డిస్టర్బ్ చేయగలుగుతుందంటే ఇంకొక స్పిరిట్ లాగా, అంటే అది కూడా ప్రాణమయ కక్షలోనే ఉంటేనే మనకి ఆరోగ్యం అనేటువంటిది దానివల్ల దెబ్బతింటుంది. లేకపోతే ఇంకొక పద్ధతిలో అస్సలు మన ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతినదు. కనుక ఎప్పుడైతే మనకి భౌతికమైనటువంటి శరీరం ఏది భౌతికమైనటువంటి ఆహార పదార్థములు ఏవి కూడా, ఉదాహరణకి మనకి మిరపకాయలు ఉన్నాయి, చిల్లీస్. ఈ చిల్లీస్ కూడా మనకి అవి కూడా మందులుగానే పనిచేస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. క్యాప్సికమ్ అనేటువంటి మందు ఉన్నది. కనుక ఈ మిరపకాయలు కూడా మనకి ఔషధం కిందనే పనిచేస్తాయి. కనుక ఇవన్నీ కూడా మరి రోజు మనకి కూరగాయల్లో అన్నీ వాడుకుంటూనే ఉన్నాం. బట్ అది భౌతిక పదార్థంలో మనకి ఆరోగ్యాన్ని కలుగ చేయదు. భౌతిక పదార్థంగా ఉన్నంతసేపు మనకి అది ఆరోగ్యాన్ని కలుగ చేయకుండా మనకి కావలసినటువంటి ఈ ఈ పోషణ అనేటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తాయి. మనకు ఉన్నటువంటి ధాతువుల్ని పోషించటానికి పనికి వస్తాయి. మనకి రోగాన్ని కలగజేసేటువంటి పదార్థం అందులో లేదు, బికాస్ ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ మెటీరియల్. అది కనుక ఇన్ అదర్ వర్డ్స్ ఇన్ ఏ స్పిరిట్ లైక్ వే. కనుక స్పిరిట్ లైక్ వే కనుక ఈ స్పిరిట్ లైక్ వే ఇది కూడా ఎలా ఉండాలి అంటే, మనకి అనారోగ్యం కలుగజేయాలంటే ఇది కూడా ఒక స్పిరిట్. మన యొక్క వైటల్ బాడీ కూడా స్పిరిటే, ఇది కూడా స్పిరిట్ లాగా ఉండాల్సిందే. ఉంటేనే అనారోగ్యాన్ని చేయగలుగుతుంది. లేకపోతే అనారోగ్యం అనేటువంటిది దీనికి కుదరదు. అనారోగ్యాన్ని కలిగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. అది కనుక అండ్ ఇన్ లైక్ మేనర్ ఆల్ సచ్ మార్బిడ్ డిరేంజ్మెంట్స్ కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్ బై ద ఫిజిషియన్ ఇన్ ఎనీ అదర్ వే దాన్ బై ది స్పిరిట్ లైక్. తర్వాత ఏం చెప్పాడంటే హనుమన్, ఆల్ సచ్ మార్బిడ్ డిరేంజ్మెంట్స్, ఒక్కసారి ఎప్పుడైతే స్పిరిట్ లాంటి పదార్థము మన యొక్క ప్రాణశక్తితో కలిసిందో అప్పుడు ఏమవుతుంది? ప్రాణశక్తి, మన ప్రాణశక్తి ప్లస్ ఆ స్పిరిట్ లైక్ స్పిరిట్ లైక్ ప్రాణశక్తి, ఇది కూడా ప్రాణమే. అంటే ప్రాణమయ కక్షలో ఉండేటువంటి దానికే ఆ శక్తి ఉంటుంది. కనుక ఈ రెండు కలిసి కొత్త ప్రాణశక్తి ఏర్పడుతుంది, న్యూ వైటల్ బాడీ ఏర్పడుతుంది. ఈ న్యూ వైటల్ బాడీ ఏర్పడినటువంటిది మన శరీరంలో అనారోగ్యాల్ని పుట్టించటానికి పనికి వస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్ బై ది ఫిజిషియన్ ఇన్ ఎనీ అదర్ వే. కనుక ఎప్పుడైతే మనకి భౌతిక శరీరంలో కొన్ని లక్షణాలు వచ్చినాయో, సిమ్టమ్స్ అంటే వాటిని వేదనలు అంటారు. ఒక్కొక్క దాన్ని, తలనొప్పి అంటే ఒక వేదన, కడుపులో నొప్పి అంటే ఒక వేదన, లేకపోతే మానసిక ప్రవృత్తులు అవి కూడా రాసుకుంటే అవి కూడా కొన్ని వేదనలు. ప్రతి మనిషికి ఒక 4-5 మానసిక లక్షణాలు, 4-5 భౌతిక లక్షణాలు, కొన్ని పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా కలిసి మనం ఏమంటారు? వేదనా సముదాయం ఒక్కటే. కనుక ఈ వేదనా సముదాయం ఒక్కటే మనకి డాక్టర్ గమనించవలసినటువంటిది, ఇంకొకటి ఇది కాదు. కనుక తర్వాత కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్ అంటే వేదనా సముదాయం ఉంటే అర్థమైంది మనకి జబ్బు ఉన్నట్టు లెక్క. కనుక ఇట్ బై ది ఫిజిషియన్ ఇన్ ఎనీ అదర్ వే. కనుక ఇంకొక రకంగా ఈ వేదనా సముదాయాన్ని తీసివేయటానికి వీల్లేదు. ఒకటే ఒక మార్గం ఉన్నది. ఆ ఒక్క మార్గం ఏంటంటే స్పిరిట్ లైక్ మేనర్. అంటే ఆ జబ్బును కూడా మనం ఏం చేస్తున్నాం? స్పిరిట్ లైక్ మేనర్ అంటే
ఒక పదార్థంతో జబ్బు వచ్చింది, మరలా మనం ఇంకొక పదార్థాన్ని ఉపయోగించి, ఏ స్పిరిట్ లాంటిదే, మనకు జబ్బు కలగజేసినటువంటి పదార్థం కూడా స్పిరిటే, మన ప్రాణమయ కోశం కూడా స్పిరిటే. ఆ జబ్బు కలుగజేసినటువంటిది మనకి ఎలా తెలుస్తుంది? భౌతిక శరీరంలో కొన్ని వేదనలు ఉంటాయి, ఆ వేదనలను బట్టి మనకి జబ్బు ఉన్నది అనేటువంటిది తెలుస్తుంది. ఉన్నది అనేటువంటిది తెలిసిన తర్వాత మరలా మనకి ఆ జబ్బును తగ్గించాలనుకోండి, ఆ జబ్బుని, ఆ లక్షణాలన్నింటినీ కూడా శూన్యం చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మరలా మనం ఇంకొక స్పిరిట్ని ప్రయోగించాలి. ఎలాంటి స్పిరిట్ని ప్రయోగించాలి? ఆ పేషెంట్లో ఏ జబ్బులైతే ఉన్నాయో, ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, అవే లక్షణాలని ఆరోగ్యవంతునిలో ఉత్పత్తి చేయగలిగినటువంటి మందును మనం ప్రయోగిస్తాం. ప్రయోగిస్తే అప్పుడు ఆ మందు ఏమవుతుందంటే, మందు రూపంలో ఉన్నటువంటి స్పిరిట్ లైక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో అది మన యొక్క శరీరంలో జరిగినటువంటి మార్పులన్నింటినీ కూడా రద్దు చేసి ప్రాణమయ శక్తిని ఆరోగ్యవంతునిగా తయారు చేస్తుంది. అప్పుడు ప్రాణమయ శక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భౌతిక శరీరంలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా అప్రయత్నంగా ఆటోమేటిక్గా మాయమవుతాయి. ఇది మనకి కనుక ప్రాణమయ శరీరము ఒక భౌతిక పదార్థం కాదు, అది కూడా స్పిరిట్ లైక్, అది కూడా ఒక స్పిరిట్ లాంటి పదార్థమే. ఆ తర్వాత దానికి ప్రాణమయ కోశానికి జబ్బు కలగజేసేటువంటి పదార్థం కూడా స్పిరిట్ లాంటి పదార్థమే. ఆ తర్వాత మనకి జబ్బుని తీసివేయగలిగినటువంటి సామర్థ్యం దేనికైతే ఉన్నదో అది కూడా స్పిరిట్ లైక్. కనుక ఈ 3 స్పిరిట్లు ఉంటాయి. అంటే డైనమిక్ మెటీరియల్స్ 3 కూడా ఏమవుతాయి? ఏమిటంటారు? డైనమిక్ మెటీరియల్స్ అంటే శక్తిమయమైనటువంటి లోకంలో ఉండేటువంటి వ్యవహారం. ఇది శక్తిమయమైనటువంటి లోకంలో ఉండేటువంటి వ్యవహారం కాబట్టి ఈ శక్తిమయ కక్షలోనే జబ్బులు వస్తాయి, శక్తిమయ కక్షలోనే జబ్బులు కూడా తగ్గుతాయి, ఇంకొక రకంగా తగ్గవు. ఆ శక్తిమయ కక్షలో కూడా ఎలాంటి జబ్బులు తగ్గుతాయి? ఆ పేషెంట్కి ఏ జబ్బులైతే ఉన్నాయో ముమ్మూర్తుల ఆ పేషెంట్ని పోలినటువంటి రోగంలో ఉన్నటువంటి మందుల్ని మనం ప్రయోగించాల్సి ఉంటుంది. అది కనుక హలో, కొంచెం డిస్టర్బ్గా ఉందండి, అవి కట్ చేయండి. హలో, మీరు పిల్లల మాటలన్నీ వినిపిస్తున్నాయండి. మొత్తం మ్యూట్ చేసేయండి. మ్యూట్ చేశారా? కనుక ఈ ప్రాణమయ కోశంలో ఏర్పడినటువంటి మార్పుల్ని రద్దు చేయటానికి మరలా మనం తిరిగి ఇంకొక ప్రాణమయ కోశాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. ఆ ప్రాణమయ కోశం కూడా ఎలా ఉంటుందంటే ఆరోగ్యవంతుల్లో మార్పుల్ని కలుగజేసేటువంటి పదార్థముగా ఉంటుంది. ఆరోగ్యవంతుల్లో మార్పులు కలుగజేయాలంటే ఏం కావాలండి? రిక్విజిట్ ఏం కావాలి? అది కూడా స్పిరిట్ లాగానే మనకు పనిచేసి ఆరోగ్యవంతుల్లో మార్పులు చేస్తుంది. కనుక ఇక్కడ కూడా ఆరోగ్యవంతుల్లో మార్పులను కలుగజేసేటువంటి పదార్థాన్నే మరలా మనం అంతకుముందు జబ్బుగా ఉన్నటువంటి పేషెంట్కి మనం మందుగా ఇవ్వవలసి ఉంటుంది. కనుక 3 కూడా వైటల్ ప్లేన్లోనే ఉంటాయి. అంటే మనం యొక్క ప్రాణమయ కోశం మొదట ఆరోగ్యంగానే ఉండింది, తర్వాత దానికి ఏదన్నా స్పిరిట్ లాంటి పదార్థంతో దానికి యొక్క ఆరోగ్యం చెడిపోయింది. అది చెడిపోయినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే మనలో ఉన్నటువంటి లక్షణాల వల్ల మనకు తెలుస్తుంది, భౌతిక శరీరంలో ఉన్నటువంటి లక్షణాల వల్ల తెలుస్తుంది. తెలిసినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? దాన్ని బాగు చేయాలి అంటే ఇంకొక స్పిరిట్ లాంటి పదార్థాన్నే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని ఏ భౌతిక పదార్థం వలన మనకి ఆరోగ్యం అనేటువంటిది తల్లకిందులుగా తపస్సు చేసినా రాదుగాక రాదు. అది
సరే, ఈ సూత్రం ఇంకొంచెం చెప్పుకోవాల్సింది ఉంది. రేపు కూడా ఇదే సూత్రం కంటిన్యూ చేద్దాం. కనుక మనం నిన్న స్పేస్, ఆ ఎనర్జీ సిస్టమ్స్ అవన్నిటిని గురించి మాట్లాడుకున్నాం. మనకి ఎప్పుడైనా సరే, అందుకే మనకి ఆయుర్వేదంలో కానీ, మనకి పంతులు గారు మంత్రాలు చదివేటప్పుడు కానీ ఒక మంత్రం చదువుతారు. ధనం అగ్ని ధనం సూర్యం ధనం యశో ధనం వసు అని చెప్తారు. ధనం అగ్ని అంటే ధనమే అగ్ని. అంటే అగ్ని అంటే ఏంటి? నిన్న మనం చెప్పుకున్నాం, మనకి పొట్టలో ఉండేటువంటి జఠరాగ్ని, దానివల్లనే మనకి ఆకలి అవుతుంది. ఆకలి అయినటువంటి ఆ అగ్ని వలన ఏమవుతుంది, మనకి స్పేస్లో నుంచి ఎనర్జీ అనేటువంటిది లాగుతుంది అనమాట, లాక్కుంటాం. కనుక స్పేస్లో ఎప్పుడు కూడా ఎనర్జీ ఉంటుంది. స్పేస్ ఈజ్ ఎ పూల్ ఆఫ్ ఎనర్జీ. కనుక ఆ స్పేస్లో నుంచి మనం ఆ శక్తిని అనేటువంటిది డ్రాగ్ ఆన్ చేస్తాం. దేనివలన? మనకి కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని వలన. కనుక ఇప్పుడు చెప్పండి, ధనం అగ్ని అంటే ధనమైన అగ్ని కావాలంటే ఇంకొకటే? లేకపోతే మనకి కడుపులో మందం అయింది అనుకోండి, అంటే పొట్ట మందం అయింది, ఏ ఆకలి అనిపించట్లేదు అంటే వాడికి ధనం ఉన్నట్టే లేదా? లేదా వాడికి కొంత కోటీశ్వరుడైనా సరే ధనం లేనట్టే లెక్క. కనుక మనకి ధనం అగ్ని ధనం సూర్యం, ధనం అనేటువంటి వాడు సూర్య భగవానుడు. కనుక మనకు అన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. కనుక నిజమైనటువంటి ధనం అనేటువంటిది మొట్టమొదటి పొట్టలో ఉండే అగ్ని, ఆ తర్వాత సూర్య భగవానుడు యశస్సు, తర్వాత ధనం అనేటువంటిది యశస్సు. మనం మంచి కీర్తి కనుక కలిగి ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే అది ధనం అవుతుంది. అది కనుక ఇవన్నీ కూడా మనకి చెప్పారు, శాస్త్రంలో అన్నీ చెప్పారు. కానీ ఇవన్నీ మనం ఏమి పట్టించుకోం. అది కనుక క్యామమిల్లా వాళ్ళకి ఈ బలం స్పేస్ నుండి వస్తుంది. మనం అన్నం తిని అంత బలం రావాలంటే రాదు. 5 అయినా కొడతాడు వాడు. ఎందుకు కొడతాడు? ఆ స్పేస్లో నుంచి వచ్చేటువంటి ఆ జఠరాగ్ని ఏదైతే ఉన్నదో అది బాగా ఎక్కువగా పనిచేస్తుంటది అనమాట. స్పేస్లో నుంచి శక్తి బాగా వస్తుంది అనమాట. కనుక యోగులకు పిచ్చివాళ్లకు, యోగులు పిచ్చివాళ్ళు కాదని నమ్మకం ఏమిటి? యోగులు కూడా పిచ్చివాళ్లే. ఆస్తికుడికి నాస్తికుడు పిచ్చివాడే కదా, నాస్తికుడికి ఆస్తికుడు పిచ్చివాడే కదా. కనుక పిచ్చివాడు అనేది ఆబ్జెక్టివ్ రిలేటివ్ టర్మ్, అది అబ్సల్యూట్ కాదు. ఇప్పుడు మనం చేస్తున్న అసందర్భ పనులన్నీ పిచ్చి పనులే కదా. మనం చేసేటువంటి తిక్కల పనులన్నీ కూడా పిచ్చి పనులే. కానీ మనల్ని మనం పిచ్చి అని ఒప్పుకున్నాం, అదొక పిచ్చి. ఎవడు చేసింది వాడికి పిచ్చి అని ఒప్పుకోం. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ మ్యాడ్నెస్. తర్వాత ఒకసారి ఒక పిచ్చివాడిని చూసి వెళ్తూ ఉన్నారు జనం. ఏమిటి వీళ్ళంతా గొడవగా వెళ్తున్నారు, మట్టి చల్లుతున్నారు, రాళ్ళేస్తున్నారు అని ఒక సన్యాసి అడిగాడు. ఏమిటి వీళ్ళంతా వెళ్తున్నారు అంటే, ఆ ముందు పిచ్చివాడు వెళ్తున్నాడు, వీళ్ళంతా కూడా వెళ్తున్నారు అంటే నాకు ఒక డౌట్ అనిపిస్తుంది అన్నాడు ఆయన. ఏంటంటే, ఉమ్మేస్తుంది, రాళ్ళేస్తుంది, వీళ్ళంతా అయితే వాడిని పిచ్చివాడు అంటారు ఏమిటి అన్నాడు ఆయన. అంతే కదా. ఏ స్మాల్ క్వశ్చన్ విచ్ కెన్ నెవర్ బి ఎక్స్ప్లెయిన్డ్. కానీ చిన్న క్వశ్చనే కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దానికి ఆన్సర్ అనేటువంటిది లేదు. కనుక పిచ్చివాడు ఎవడు, ఇది రిలేటివ్ టర్మ్. కనుక ఇన్ ది హోల్ వరల్డ్ వాట్ వీ కాల్ మ్యాడ్నెస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఓన్ సిమ్టమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ప్రతి వాటిలోనూ ఉన్న కొద్దో గొప్ప పిచ్చిని చచ్చినా యాక్సెప్ట్ చెయ్యం మనం. కనుక క్యామమిల్లా వాడు విసురుతాడు, కొడతాడు, బద్దలు కొడతాడు. భూత వైద్యుడిని కూడా వచ్చి ఒళ్ళు విరగ్గొట్టేశాడు. 2000 ఫీజు,
10వ వంతనగా 200 అడ్వాన్సు, తద్దశాంశం హోమం. ఇంట్లోకి రాగానే ఇది ముక్కుతో వాసన చూడమంటే మంటెక్కి తుమ్ములు వచ్చాయి వాడికి, క్యామమిల్లా పేషెంట్కి. వాడు ముక్కులో కూడా కొట్టాడు. అంటే భూత వైద్యుడికి ఆ ముక్కులో పెట్టేశాడు. మిగిలినటువంటి పొట్లం ఏదైతే ఉందో ఆ పొట్లంలో నస్యం కాస్త వాడి ముక్కులోకి పెట్టాడు. వాడికి తుమ్ములు వస్తే నీకు కూడా దయ్యం ఉందా అని అడిగాడు. ఆ పొలంగా వాడిని పట్టుకొని ఒళ్ళంతా పిండి చేశాడు. ఏది క్యామమిల్లా పేషెంట్. వాడు మరలా ఇక రాలేదు. హోంవర్క్ కింద నేను ఇంటి దగ్గర నుండి వైద్యం చేస్తానన్నాడు. ఇక్కడుంటే మళ్ళీ కొడతాడు. అందుకని అతి భీకరంగా ఉంటుంది. ఒకసారి పన్ను పెట్టి కొరికేశాడు ఇనప ముక్కని. పన్ను విరిగిపోయింది. నెలల తరబడి నిద్రపోడు. పగలు రాత్రి కూడా ఒక్కొక్కసారి అన్నం తినడు. వారాల తరబడి అన్నం తినడు. అయినా వాడికి శక్తి అలాగే ఉంటుంది. 5గురిని కొట్టగలిగినంత శక్తి ఉంటుంది. ఒక్కొక్కసారి అలాగా నడిచి వెళ్తుంటాడు రోడ్డు మీద. ఎక్కడున్నాడో తెలియదు. ఎరుగున్న వాడు కనిపిస్తే వాళ్ళు పలకరిస్తే ఇంటికి రమ్మంటే హూనమయ్యేటట్లు కొడతారు. అంటే వాడి ఇంటికి రమ్మంటే అది తప్పు అన్నమాట వాడి భాషలో. లెంపకాయ వేస్తే పళ్ళన్నీ ఊడిపోతాయి. ఇలాంటి డేంజరస్ కండిషన్స్ ఉంటాయి వీటితోటి. వాడికంటే క్యామమిల్లాలు చుట్టూ ఉండాలి. అంటే వాడి లాంటి క్యామమిల్లాలు చుట్టూ ఉంటే గొడవ వాళ్ళే కొట్టుకుంటారు. కనుక వాడిని కంట్రోల్ చేసే పద్ధతి ఉన్నది మాస్టర్ చెబుతున్నారు. మనిషికి మైండ్ అనేటువంటిది బ్రెయిన్ సెల్స్ ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది. ఆ మేనిఫెస్ట్ అయ్యేటప్పుడు చిన్న చిన్న దుమ్మురవ్వలు లాంటివి సూక్ష్మ లోకాల్లో ఉంటాయి. అందువలన పిచ్చిగా మేనిఫెస్ట్ అవుతాయి. అక్కడ వానికి మనం కబుర్లు చెప్పటం, కన్విన్స్ చేయటం ప్రిన్సిపల్ ఒకటే. మనతో వాడిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అది వాడు పిచ్చోడుగా అని మనం అనుకున్నామంటే వాడు మనల్ని మంచోడుగా అంటాడు, తుక్కుతుగ్గా కొట్టేస్తాడు. అది కనుక వాడు కనిపెట్టాడు అంటే మీరు చెప్పినట్లు వింటాడు. వాడు పిచ్చివాడు అన్న ఐడియాతో మీరు ఉన్నారు అంటే తల విరగొడతాడు. కనుక ఎవరినైనా పిచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాడు పిచ్చివాడని యాక్సెప్ట్ చేసిన వాడు వైద్యం చేయటానికి అన్ఫిట్. He should have the benevolence enough to realize that he is also a human being. వాడు కూడా ఒక మానవుడు, అందులో కూడా ఒక పరమాత్మ ఉన్నాడు. అంటే మనం ప్రతి వాడిలో కూడా మన యొక్క వైద్య విధానంలో ఏంటంటే ప్రతి వాడిని కూడా భగవత్ స్వరూపంగా సేవ చేసుకుంటాం అనేటువంటిది మనకి మాస్టర్ ఇచ్చినటువంటి మార్గం. కనుక ఆ మార్గంలో మనం సేవ చేయాలి తప్పితే వాడు పిచ్చోడంటే మనల్ని పిచ్చోడి కింద దంతాడు. వాడు తుక్కుగా దంతాడు, మామూలుగా కాదు. కనుక అప్పుడు మీ దగ్గర కూర్చున్నంతసేపు మంచిగానే కూర్చుంటాడు. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ తుక్కుగా తన్నేస్తాడు. 1 గంట కాదు 2 గంటలైనా సరే మీ దగ్గర అలానే కూర్చుంటాడు. మీకు కావలసిన పనులు కూడా చేసి పెడతాడు. అంత పిచ్చిలోనూ వాడు వచ్చి పేషెంట్స్కి మందులు ఇచ్చేవాడు డిస్పెన్సరీలో. అంటే అక్కడ మందులు ఇచ్చే పిల్లలు ఉంటే వాళ్ళని పక్కకి నెట్టి వీడే మందులు ఇచ్చేవాడు. అంటే సర్వీస్ కూడా చేసేవాడు. వాళ్ళతోటి కూడా పిచ్చి వాళ్ళతో కూడా సర్వీస్ చేయించాలంటే మాస్టర్ గారికి సాధ్యమైంది. అది ఇంకొకరికి మానవ మాత్రకి సాధ్యం కాదు. ఇదొక్కటే సీక్రెట్. వైద్యానికి కానీ, పిచ్చి వైద్యానికి కానీ, భూత వైద్యానికి కానీ అవతల వాడిని రోగి కింద ట్రీట్ చేస్తే సిమ్టమ్ అంటే మెంటల్ డిసీజ్ ముందు మనకు పోవాలి. అదే మానసికమైనటువంటి జబ్బు. వచ్చిన వాడు పేషెంట్ అని మనం అనుకుంటే అదే పెద్ద జబ్బు మనకి. అలా కాకుండా వచ్చినటువంటి వాడు కూడా భగవత్ స్వరూపము. ఆ భగవత్ స్వరూపానికి నేను చేయవలసినటువంటి సేవ ఏదన్నా ఉంది అంటే ఈ వాడికి బాగు చేసే మార్గం ఆలోచించాలి తప్పితే వాడిని కూడా ఈక్వల్ టర్మ్స్లో చూడాలి. వాడు కూడా మనిషి అన్నట్టుగా మనం చూడాలి. కనుక మ్యాన్ కైండ్లో ఎవరినన్నా చూసినా సరే వీడికి జబ్బు, వీడికి రోగం అనేటువంటిది పోవాలి. ఎవరిని చూసినా వాడికి ఆ జబ్బు, వీడికి జబ్బు. అసలు జబ్బుల ధ్యానం ఎందుకు మనకి? వచ్చిన వాడిలో పరమాత్మని ధ్యానం చేయాలి, వచ్చిన వాడిలో భగవంతుని ధ్యానం చేయాలి, అంతర్యామిని ధ్యానం చేయాలి. అది కనుక వాడికి హెల్ప్ చేయటం కోసం మాత్రమే అని తెలియాలి. అంటే మనం వాడికి సేవకులుగా ఉందాం, సహాయకులుగా ఉందాం. వాడు రోగి అని అనుకోవటం పోవాలి.
అంటే వైద్యం చేసే వాళ్ళకి మాస్టర్ చెబుతున్నారు. వాడు రోగి అని అనుకోవటం పోవాలి, అప్పుడు క్యూర్ అవుతుంది, లేకపోతే క్యూర్ కాదు. అసలు వాడు మందు వేసుకోమంటే అప్పుడు, వాడు మందు వేసుకోమంటే అప్పుడు వేసుకుంటాడు. ఒక కేసు ఒకటి వచ్చింది, కంకరపాలెం నుంచి వచ్చింది. అది వరకు ట్రక్ మీద నుండి దూకేవాడు. అప్పుడు హార్బుల్గా ఉండేది. మేడ మీద నుంచి తప్పేళాలు, బిందెలు, గంగాళాలు కిందకు తోసేసేవాడు. అవన్నీ దేవుడు అంటూ మోసేవాళ్ళు. వీడు క్రిందకు తోసిన ఒక్కొక్క గంగాళం ఇద్దరు కలిసి పైకి మోసుకురావాల్సి వచ్చేది. ట్రెమండస్ స్పీడ్. వాళ్ళు కొట్టడం కానీ విసరడం కానీ వచ్చిందంటే అన్ని ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్ తీసి పారేసి, అంటే వాళ్ళు ఎవరన్నా మందలించారనుకోండి వాడిని, ఇలా అయితే ఎలా అని, అప్పుడు ఎలక్ట్రికల్ కరెంట్స్ అన్నీ కూడా లాగి పాడేసేవాడు. మొత్తం చిమ్మ చీకటి, ఏం కనిపించేది కాదు. అది ఇంకా లైట్ కనిపించదు. రాత్రిపూట భయోత్పాతం, హాహాకారాలు చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. కొంచెం వాడిని రాంగ్ సైడ్ రబ్ చేస్తే అలా ఉంటుందన్నమాట పరిస్థితి. వెధవ నీ పని చెప్తానంటే ఇంట్లో లైన్లన్నీ కూడా లాగి పడేసేవాడు. ఎక్కడికక్కడ వైర్లన్నీ పోయాయి. అంతా విశ్వరూపం. ఆ రాయబారం సీన్లో లాగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. వాడిని రాంగ్ సైడ్ రబ్ చేయటం అంటే మనం పిచ్చివాళ్ళం కావటం మానాలి. మొట్టమొదటి మనం పిచ్చివాళ్ళం కావటం మానుకోవాలి. వాడికి ట్రీట్మెంట్ ఇచ్చాం, తగ్గింది. 3 నెలల పాటు ఇలా తినేసేవాడు. వాళ్ళు వచ్చారంటే రావద్దనేవాడు. అంటే వాళ్ళు అక్కడ దాకా తీసుకురావడానికి పనికొస్తారు, వాళ్ళు ఆ గేటు బయటే ఉండాలి. అది ఇక్కడ డిస్పెన్సరీలో బుద్ధిమంతుడల్లే పడి ఉండేవాడు. వాళ్ళు ఎవరన్నా వస్తే ఎవరన్నా వస్తే వాళ్ళని పొమ్మనండి అనేవాడు. వాళ్ళు వస్తే నేను ఊరుకోను అనేవాడు. గేట్లోకి వాడితో నువ్వు రాకు అంటే ఎంతసేపు అయినా కూర్చునేవాడు. అంటే వాళ్ళ బంధువుల్ని మనం అక్కడి నుంచి అక్కడే పంపించేస్తాం, వాడిని మటుకు లోపలికి రానిస్తాం. ఎంతసేపు అయినా కూర్చునేవాడు. వాళ్ళు సందు చివర కూర్చోవాలి వీడు బయలుదేరే వరకు. ఆ సందు కూడా చివరిలో కూర్చోవాలి. వాడు కారు ఎక్కొద్దంటే చూసుకోకుండా ఎక్కాడు, ఫట్మని కొట్టాడు కారు. అంటే కారు తలుపేసి కొట్టాడు. ముఖం వంకర పోయింది. అంటే వాడు వద్దంటే వినిపించుకోవాలి కదా, వాడు ఏమన్నాడు మనం వినాలిగా. అది కనుక దీనికి యాంటీడోట్స్ వచ్చేటప్పటికి కాఫియా, ఓపియం, మార్ఫిన్, ఈ 3 కూడా మందులే మన హోమియోపతిలో. మార్ఫిన్ అనేటువంటిది వైద్యుల ఔషధం. ఎట్లా అంటే డాక్టర్స్ స్వతంత్రంగా పుచ్చుకుంటారు. వైద్యం కోర్సు చదువుతూ మధ్యలో ప్రేమిస్తారు. మరి ఏం చేస్తారు? అప్పటికే 25 ఏళ్ళు వస్తాయి, లేదంటే 30 ఏళ్ళు వస్తాయి. యువరోహణను ప్రేమిస్తుంటారు. ఆ పిల్లకి పెళ్ళైపోతే భగ్న హృదయులై ఇది మొదలు పెట్టేస్తారు. రోజు మార్ఫిన్ ఒక డోసు వేసుకుంటారు. అట్లాంటి డాక్టర్స్లో ఒకరు, 1 మ్యాన్ గోస్ ఇన్ టు ద స్ట్రీట్స్. ఒక ఆయన రోడ్ల ఎమ్మడి తిరుగుతూ ఉన్నాడు. 1 మ్యాన్ వెంట్ ఇన్ టు హెల్. ఒకడు నరకంలోకి వెళ్ళాడు, ఒకడు చనిపోయాడు, ఒకడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. అండ్ ఏ 3rd మ్యాన్ స్లీప్స్ ఇన్ టు ది బెడ్ ఆల్వేస్. 3వ వాడు ఎప్పుడు కూడా మంచం మీదనే నిద్రపోతాడు. వాడు డాక్టర్ అనే సంగతి మర్చిపోయాడు, వాడికే తెలియదు. డాక్టర్ అన్న సంగతి మర్చిపోయి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చాలా కాలం అయింది. మంచం మీదే ఉంటాడు. మెలకు వస్తే మార్ఫిన్ ఇంజెక్షన్ చేసుకుంటాడు. హోమియోలో ఆ లక్షణాలు ఇవ్వదు. అది అల్లావుద్దీన్ మ్యాజిక్ ల్యాంప్ లాంటిది, మ్యాజిక్ కార్పెట్ ఇలాంటిది. అంటే ఆ మందు కనుక వేసుకుంటే మనకి మంచం అనేటువంటిది మాయబజార్ సినిమాలో ఘటోత్కచుడు తీసుకెళ్తుంటాడు చూడు, అట్లా ఉంటుంది అనమాట. మ్యాజిక్ కార్పెట్ ఇలాంటిది. అంటే పక్క మీద పడుకుంటే, కళ్ళు మూసుకుంటే ఒక 5 నిమిషాల వరకు బెడ్ మీద నుండి అలా పైకి లేచి ప్రయాణం చేస్తున్నట్లు అనుభూతి. మంచం మీద నుండి లేచినట్లు, చాప మీద పడుకుంటే చాప నుండి లేచినట్లుగా ఉంటుంది. దేని మీద పడుకుంటే దాని మీద నుంచి లేచినట్లుగా ఉంటుంది. పరుపు మీద పడుకుంటే పరుపు మీద నుండి లేచినట్లుగా ఉంటుంది. లేచి ఇలాగా కిటికీలో నుండి అల్లావుద్దీన్ సినిమాలో లాగా, మాయాబజార్ సినిమాలో లాగా ఆకాశంలో నుండి వెళ్ళిపోతుంది మంచంతో సహా. ఇలాంటి మధురానుభూతులు ఉంటాయి వాడికి.
పక్క మీద పడుకుంటే అది నులక మంచం కానీ నేల కానీ ఏదైనా సరే తడుముతుంటే తెలియాల్సిందే, కానీ లేకపోతే అది వెల్వెట్ లాంటిదన్న భ్రాంతి కలుగుతుంది. అంటే పాదుషాల బెడ్ ఇక్కడ ఉన్నది, షాజహాన్, జహాంగీర్ మొదలైన రాజుల శయ్యపై పరుండినట్లుగా ఉంటుంది. మధురాతి మధురమైన డ్రీమ్స్, కలలో కూడా దేవకన్యలు వచ్చి మన మీద పాటలు పాడుతున్నట్లు. అంటే ఎన్టీఆర్ సినిమాల్లో కొన్ని ఉంటాయి చూడండి, అట్లాంటి సినిమాలు. పూలు చల్లుతున్నట్లు, అక్కడేదో స్వయంవరం ఏర్పాటు చేసినట్లు, అక్కడ వాళ్ళలో నజరైన దేవకన్య అటు నుంచి ఇటు, వీడు ఇటు నుంచి వచ్చి ఇద్దరు పూలదండలు వేసుకున్నట్లు ఇలాంటి కళలు వస్తాయి. ఇలాంటి కళలు వచ్చే వాళ్ళకి కంటి నొప్పులు, పంటి నొప్పులు, పార్శ్వ నొప్పులు ఒక డోసు మార్పిని వేస్తే పోతుంది. కనుక నెలల తరబడి నిద్ర పట్టదు. మేల్కొని ఉండగానే కళలు వస్తుంటే ఇంకా నిద్ర ఎందుకు మట్టి. అలా కళ్ళు తెరిచి పడుకుంటే అదే దేవకన్యలతో టికెట్ లేకుండా కనిపిస్తుంటారు. తెల్లవార్లు అలా కనిపిస్తూనే ఉంటారు. ఈ లోపల తెల్లవారిపోతుంది, గంధర్వలోకంలోకి వెళ్ళిపోతుంటారు. తెల్లవారుతుండగా చాలా అద్భుతమైన డ్రగ్. ఈ 5-6 డోసులు వేసుకుంటే ఇప్పుడు చెప్పబడ్డ మధురానుభూతులు కలుగుతాయి. అంటే ఆరోగ్యవంతులు కనుక వేసుకుంటే ఇట్లాంటి మధురానుభూతులు కలుగుతాయి. కానీ మరలా పోతాయన్న గ్యారంటీ లేదు, పోనక్కర్లేదు. అది బాగుంటుందన్న వాళ్ళు వేసుకోవచ్చు. అంటే అట్లాంటి వాళ్ళకి ఎక్యూట్లో 30 అయితే సేఫ్గా వేసుకోవచ్చు. అవసరమైతే పంటి నొప్పి, కంటి నొప్పి, అంటే ఈ మధురానుభూతులు సహజంగా ఉండి అప్పుడు కంటి నొప్పో పంటి నొప్పో ఏదైనా ఫిజికల్గా సఫరింగ్స్ ఉంటే అప్పుడు మనం మందు వేసుకుంటే శుభ్రంగా తగ్గుతాయి. తర్వాత ఇనిమికల్స్, నక్స్వామికాకి ఏదైతే ఎనిమికల్లో దీనికి కూడా అదే ఎనిమికల్, జింకమెట్. వీళ్ళిద్దరికీ కూడా కామన్ ఎనిమికల్ జింకమెట్. తర్వాత క్రానిక్ డ్రగ్స్, శానిక్యులా, క్యామమిల్లా యాక్షన్ పూర్తి కాకపోతే శానిక్యులా దాని యాక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తర్వాత ఆల్వేస్ డెసిపేటెడ్, హెర్రింగ్ ఎన్ని నెలలైనా ఏమీ తగ్గలేదని చెబుతుంటారు. హెరింగ్ చెప్పారనమాట, ఎన్ని నెలలైనా ఏం తగ్గలేదని చెప్తుంటారు. ఎలా ఉందంటే అలానే ఉందండి అంటారు. వచ్చినప్పటికీ ఇప్పటికీ తేడా ఉందా అంటే తేడా ఏముందండి అలాగే ఉందంటాడు. కొద్దిగా కూడా తగ్గలేదంటే కొంచెం కూడా తగ్గలేదంటాడు. పార్షియల్ రికవరీ అంటే ఒప్పుకోరు. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఫాదరు బ్రదరు ఉండి తగ్గింది కదరా దివాన్ నోర్మూయి అంటారు. తిన్నగా చెప్పు, సరిగ్గా చెప్పు అంటాడు. అంటే వీడు ఎక్కడ తగ్గింది ఏం అంటాడు. ఈ మధ్య రావటం లేదు కదా అంటే రాకేం మొన్ననే కదా వచ్చింది అంటాడు. అంటే వాడికి కాలుకేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలుకేస్తాడు. ఇది వరకు రోజు వచ్చేది కదా, ఇప్పుడు 4-5 రోజులకు కదా వస్తుందంటే వచ్చేది అంటాడు. ఫ్రీక్వెన్సీ తగ్గలేదా అంటే ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు ఎలా చెప్తామేంటి, ఏం రేపు రాకూడదా అంటాడు వాడు. ఇలా ఉన్న పేషెంట్కి ఎప్పుడు మీరు నిద్ర పట్టడం లేదని చెప్తే లక్కీగా క్యామమిల్లా 200 వేశారంటే ఆ నెక్స్ట్ వారం నుండి ఉన్నది ఉన్నట్టు చెప్పటం మొదలు పెడతాడు. ఆ రోగం ఈ రోగం 2 రోగాలు కూడా పోతాయి. కనుక ఇది మెంటల్ సిమ్టమ్ మీద పనిచేస్తుంది. యాక్సెప్ట్ చేయడు, తగ్గినట్లు ఒప్పుకోడు, అక్కడ కొడుతుంది ఈ డ్రగ్గు. లేకపోతే వాడికి డ్రగ్ వేయటమా మానటమా ఏది చేయటం అనేటువంటిది మన ప్రాణానికి వస్తుంది. ఈ ఒక్క పాయింట్లో మనం కాన్షియస్గా ఉండాలి క్యామమిల్లా పేషెంట్స్కి మందేసేటప్పుడు. తర్వాత లాస్ ఆఫ్ స్లీప్, క్యామమిల్లా అండ్ కాఫీ, వాడికి నిద్ర పట్టదు, వీడికి నిద్ర పట్టదు. హోటల్ రాజధానిలో పక్కన రూమ్స్ తీసుకున్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అల్లుడు గారి నోట్లో శని అన్నట్లు. క్యామమిల్లా వాడికి నిద్ర పట్టకపోతే యాంగర్, అంటే క్యామమిల్లా వాడికి నిద్ర పట్టదు. అప్పుడు ఏమేమి గుర్తు వస్తాయి తెలుసండి? యాంగర్, రివెంజ్. 20 సంవత్సరాల క్రితం వాడు ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడో 20 సంవత్సరాల జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు గుర్తు వస్తుంది. వీడు పక్కన పడుకునేందుకు ఫూల్ లాగా ఉన్నావేమిటి అంటాడు. వాడికి ఏం తెలుసు? అప్పుడు నాకు స్ట్రైక్ అయి ఉండలేదు కానీ లేకపోతే ఆ ఫలంగా వాడిని చావగొట్టి ఎడాపెడా కొట్టేసి వెళ్ళిపోయి ఉండేవాడిని. అంటే అప్పుడు ఏదో నేను అనుకోలేదు కానీ అప్పుడు కనుక ఇప్పటిలాగా ఉంటే వాడిని తుక్కుగా కొట్టేసేవాడిని అని అనుకుంటుంటాడు అన్నమాట. ఇది వాడి సినిమా. అంటే తెల్లవారులు ఈ సినిమానే వస్తుంటది వీడికి. ఇది వాడి సినిమా. జ్ఞాపకం రాకూడదు, వస్తే అది ఆ రాత్రికి
పోదు. ఈ పాపం ఆ లెక్చరర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, వీడెక్కడ ఉన్నాడో తెలియదు, వాడెక్కడ ఉన్నాడో తెలియదు, ఇక్కడ ఉన్నాడు వీడు. కనుక వాడెవడో రిక్షావాడు రైలు దిగిన తర్వాత ఏంటయ్యా ఎప్పుడన్నా రిక్షా ఎక్కిన ముఖమేనా అన్నాడంట. అసలు ఇప్పుడు వాడిని దొరకని వాడి సంగతి తేలుస్తానంటాడు. వాడెక్కడో ఇంకొక ఊర్లో ఉంటాడు, వీడి రిక్షా దొక్కుకుంటూ ఉంటాడు, వీడు ఎక్కడో నిద్రపోతున్నాడు. అది కనుక మనం ఎవరిమో వీడికి తెలియక్కర్లేదా? ఎలా తెలుస్తుంది? తన ఊర్లో అయితే తెలుస్తుంది, కానీ మనం ఎవరమో ఎలా తెలుస్తుంది? కనుక కొత్త చోట అయితే గట్టిగా మాట్లాడితే కొట్టేయగలం అంటారు. మాట్లాడేందుకు ఇంకా ఏమి లేదు. రిక్షావాడు ఇలా అన్నాడు, వాడిని ఆ పళ్ళంగా నేలకేసి కొట్టేస్తే ఎలా ఉండేది? ఇప్పుడు ఆ కొట్టేది 20 ఏళ్ల తర్వాతన. అది ఈ ఐడియానే కొడుతూ ఉంటుంది, తెల్లవారిపోతుంది అనమాట. అది కనుక తెల్లవార్లు రిక్షావాడిని గిరగిరా తిప్పేసి నేలకేసి కొడుతూ ఉంటాడు వాడు. ఇది రిక్షావాడు ఎక్కడున్నాడు, అసలు వాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు. అది తెల్లవారిపోతుంది. కనుక వీడిది సస్పెన్స్ అడ్వెంచర్స్ ఉన్నటువంటి సినిమా. ఇంగ్లీషు తెలుగు ఉన్న ఆంగ్లో ఇండియన్ సినిమా. అది సగం ఇది. కామము, క్రోధము, మదము, మాత్సర్యం అనే క్యారెక్టర్స్ వెనుక బ్యాండ్ మేళం కొడుతూ ఉంటాయి ఈ క్యామమిల్ వాడికి. తర్వాత కాఫియా వాడు ఎలా ఉంటాడు? ప్లెజెంట్ పిక్చర్స్. వాడికి ఎలాంటి పిక్చర్స్ వస్తాయంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి పిక్చర్స్ వస్తాయి. ఆ చూసేది మంచి పిక్చర్స్ చూద్దామంటాడు. కళ్ళు తెరుచుకొని పడుకునే ఉంటాడు వీడు. 10 సంవత్సరాల క్రితం సర్కస్ చూశాడు. ఇప్పుడు ఆ సర్కస్లోని మేళాలన్నీ వినిపిస్తాయి వీడికి. ఆ బ్యాండ్ వాయించేవాడు, ఆ డాన్స్ చేసేవాడు కనిపిస్తాడు. ప్లెజెంట్ సీన్స్ అన్ని అంటే ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు వాడి మీద కాస్త నయమే వీడు కనిపిస్తాయి. క్యామమిల్ వాడికి టెన్షన్, రేజ్, అన్ప్లెజెంట్ సీన్స్ కనిపిస్తాయి. క్యామమిల్ వాడికి టెన్షన్, కోపము, విపరీతమైన పిచ్చి కోపం, ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తాయి. అన్ప్లెజెంట్ సీన్స్ కనిపిస్తాయి. రెండు కూడా వెధవ మీనింగ్లెస్. అది మీనింగ్లెస్సే, ఇది మీనింగ్. ఎందుకంటే ఎప్పుడో గడిచిపోయినాయి, 20 సంవత్సరాల నాడు అది ఎప్పుడో అయిపోయాయి. బఫూన్ వచ్చి టక్కున లెంపకాయ కొట్టినట్లు అది కనిపిస్తుంది. ఉండి నవ్వుతూ ఉండేవాడట. అంటే ఎందుకు నవ్వుతున్నావంటే మా అంకుల్ ఎప్పుడో జోక్ వేసాడు, ఆ జోక్ ఇప్పుడు గుర్తొచ్చిందని వాడంతటి వాడిలో వాడే నవ్వుకుంటుంటాడు. ఈ కాఫియా పేషెంట్స్ నలుగురిలో ఉన్నప్పుడు ఎందుకురా నవ్వుతున్నావంటే ఫర్ ది జోక్ మై అంకుల్ ప్లేడ్ 5 years ago. మా అంకుల్ ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జోక్ వేసాడు, నేను ఇప్పుడు నవ్వుకుంటున్నాను అంటాడు. అప్పుడు నవ్వాడు సరే, మళ్ళీ ఇప్పుడు కూడా నవ్వుతుంటాడు. అది ఇద్దరు అలాంటి వాళ్ళే. 2-3 మైళ్ళు దూరాన ఉన్న రైల్వే స్టేషన్లో నుంచి చెవులకు అరిచినట్లు వినిపిస్తాయి సౌండ్స్ అన్నీ కూడా. వాళ్ళ ఇంట్లో 2-3 కిలోమీటర్లు మైళ్ళ దూరంలో నుంచి కూడా రైల్వే స్టేషన్లో సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి. జ్ఞానేంద్రియ ప్రవృత్తులు విజృంభించను. జ్ఞానేంద్రియ ప్రవృత్తులు బాగా సునిశితములై ఉంటాయి. అది ఉత్తేజము చెందాను. మీకు నాకు రాత్రి లేదు, అర్ధరాత్రి కూడా వినిపించవు. మీకు మాకు అర్ధరాత్రి కూడా వినిపించవు. వీడికి తెల్లవార్లు వినిపిస్తుంటాయి. అంత దూరం నుండి రాత్రిపూట సముద్రపు హోరు వినిపిస్తుంది. అంటే మాస్టర్ ఉండేది సముద్రం ఒడ్డును కదా, అందుకోసం ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సముద్రం హోరు వినిపిస్తుంటుంది. వచ్చే అలా పోయే అలా అన్నీ వినిపిస్తాయి. కనుక వాల్ క్లాక్ పక్క గదిలో నుంచి కూడా వినిపిస్తుంది. గుండె మీద బుర్ర మీద కొడుతున్నట్లు ఉంటుంది. నిద్రపడుతూ ఉందేమోనని ఆపి వస్తాడు. మళ్ళీ దాన్ని కాసేపు ఆపి వస్తాడనమాట ఆ గడియారాన్ని. తర్వాత మార్ఫిన్ ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ అదే ఉంటుంది. అలీబాబా మ్యాజిక్ కార్పెట్. మేల్కొనే ఉంటాడు. అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, మంచం మీద ఉన్నామా లేదా అని. పక్క మీద చేయి పెట్టి చూసుకుంటాడు, ఎంత ఎత్తున ఉన్నామో అని. చూస్తే పక్క మీదనే ఉంటాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే పైన ఎక్కడికో వెళ్ళాం ఆకాశంలో కానీ. అలాగే దేవకన్యలు తనను కార్పెట్ మీద తీసుకెళ్తున్నట్టు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. గులాబీ పూల మీద నడుస్తున్నట్లు, పూల వర్షం పడుతున్నట్లు, మేఘాల నుండి అమృతం వర్షిస్తున్నట్లు, పాలు వర్షిస్తున్నట్లు, చంద్రుడు అలా పసుపచ్చ రంగులో ఉన్నట్టు, టెక్నికలర్లో ఉన్నట్లు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి.
ఓపియం. ఓపియం వీడికి అది లేదు ఇది లేదు, అలాగా చూస్తూ ఉంటే తెల్లవారిపోతుంది. గుడ్లు తెరుచుకొని చూస్తుంటాడు, తెల్లవారిపోతుంది. మైండ్లో ఐడియాస్ ఉండవు, బయట ఏమీ ఉండవు. మైండ్లో ఐడియాస్ ఉండవు అంటే వాడిని కొడదాం వీడిని కొడదాం అని అనుకుంటాడు కదా వాడు. రెండో వాడేమో ఆహ్లాదకరమైన సన్నివేశాలు గుర్తు తెచ్చుకొని ఎప్పుడో జోక్స్ వేసిన ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంటాడు. వాడికి అది ఉండదు ఇది ఉండదు, బయట ఏమీ ఉండవు, రెప్ప మూతపడదు, తెల్లవారిపోతుంది. ఇది ఓపియం పేషెంట్. తర్వాత క్యామమిల్లా వాడికి హై టెన్షన్స్, బాగా హై టెన్షన్స్, ఈ భయంకరమైన సన్నివేశాలు వస్తాయి, కొమ్ములు గిట్టలు భయంకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నటువంటి సినిమాలు వస్తాయి. తర్వాత కాఫియా, ప్లెజెంట్ సీన్స్, సప్తసాగరములు, ఇట్లాంటివన్నీ నదులు, ఆ నదుల పక్కన రకరకాలైనటువంటి ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనాల్లో సాగర కన్యలు, దేవకన్యలు, రకరకాలైనటువంటి వాళ్ళు వస్తుంటారు. ఇంకెంత 4 నిమిషాలు టైం ఉందా? సరే, క్యామమిల్లా అయిపోయింది ప్రస్తుతానికి. ఇవాళ ఒక 3 నిమిషాల ముందర అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. డాక్టర్ గారండి, బాహ్యమైన ఏవి మన మీద ప్రభావం చూపు అన్నారు కదా. శనగపప్పు ఉప్పు మన మీద ప్రభావం, బాహ్యపరమైనవి తీసుకున్న ప్రభావం చూపు అన్నారు కదా. అవును. మరి శనగపప్పు ఎక్కువ వాడితే వాతం అంటారు కదా. అది భౌతిక పదార్థం కింద వాడితే, మనం హోమియోపతిలో వాడితే మందు అనమాట. అది జాండీస్ పనిచేస్తుంది. శుద్ధి చేసి ఆల్కహాల్లో అలా చేస్తే ఏముండదు అంటారా? ఆ ప్రాసెస్ లో చేస్తే ఒక 200 సార్లు 300 సార్లు అలాగా చేస్తే, మళ్ళీ ఒకసారి నేను మీకు అది అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. సరే. నిన్న అయస్కాంతంలో కూడా అగ్ని శక్తి ఉంటది అన్నారు కదండి. అగ్ని మనకి ధనమే అగ్ని అనమాట. అయస్కాంతంలో కూడా ఉంటది అన్నారు కదా, అంటే అట్లా అయస్కాంతం మ్యాగ్నెట్ లో కూడా ధనం అనేటువంటిది మనకి అగ్ని రూపంలో మనకి ధనాన్ని ప్రసాదించాడు దేవుడు. అది ఇవాళ చెప్పారండి. ధనము మనకి అగ్ని ధనం అని చెప్పారు ఇవాళ. నిన్న అయస్కాంత శక్తిలో అగ్ని ఉంటుంది అన్నారు కదండి. అవునా? ఇప్పుడు మనకి ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, అయస్కాంతం ఒకటి, తర్వాత హీట్ ఒకటి, వేడి, కరెంట్ ఒకటి, మ్యాగ్నెటిజం ఒకటి, ఇవన్నీ కూడా అగ్ని యొక్క రూపాలు, అగ్ని యొక్క భౌతికమైనటువంటి రూపాలు. అందులో కూడా మ్యాగ్నెట్ అనేటువంటిది కూడా అది శాంతం, భౌతికం కాదు. మ్యాగ్నెట్ యొక్క పవర్ ఏదైతే ఉన్నదో అది ఇన్విజిబుల్, అంటే కంటికి కనిపించినటువంటి పదార్థం మ్యాగ్నెట్ యొక్క పవర్. అలాగే కరెంట్లో కూడా మీకు కరెంటు ప్రసరిస్తున్నట్లు తెలియాలి అంటే ఏం చేయాలి? తీగ పట్టుకోవాలి. తీగ పట్టుకుంటే మనం ఉండం, అందుకని అది కూడా ఇన్విజిబుల్. కనుక కరెంట్లో ఉండేటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో ఆ కరెంట్లో ఉండేటువంటి అగ్ని కూడా ఇన్విజిబుల్. మన నిజమైనటువంటి అగ్ని కూడా ఇన్విజిబుల్. అది ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేటువంటి పదార్థాలు కావు. వాటిని మనవుడు ఉపయోగపెట్టుకోవాలి. అది అగ్నిని మనం ఫ్లేమ్ అంటామా? ఆ ఫ్లేమ్ కాదు, ఇది అగ్ని ఏదో చెప్పారు, అలా చెప్పారు. ఈ అయస్కాంత శక్తిలో కూడా అగ్ని ఉంటదంటే నాకు అది అర్థం కాలేదు. అయస్కాంత శక్తిలో అగ్ని ఎలా ఉంటదా అని అనుకున్నా. అగ్ని యొక్క ఒక రూపమే అయస్కాంత శక్తి. సరే. ఇవన్నీ అగ్ని యొక్క అవతారములు అన్నమాట. మనకి విష్ణుమూర్తికి దశావతారాలు ఎలా ఉన్నాయో అదేలేండి, అలాగే ఈ అగ్నికి కూడా దశావతారాలు ఉంటాయి. అదేలే, ఇనుమ దాన్ని మ్యాగ్నెట్ తో మనం రుద్దుతా ఉంటే అది రాపిడి వలన అగ్ని పుట్టే కదా మ్యాగ్నెట్ అయ్యేది. ఇంకా అలా అనుకోవాలి, ఇంకా అంతే మనకు తెలిసినంత.
రుద్దే పని లేదు దానికి. అంత దూరాన్ని ఉన్నటువంటి స్టీల్ పీస్నే అది ఇనప మొక్కనే అయస్కాంతం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఏ శక్తి వలన అయస్కాంతం అనేటువంటిది ఆ ఈ స్టీల్ పీస్ ని మార్చగలుగుతుందో దాన్నే అయస్కాంత శక్తి అంటారు. అది అంటుకునే పని లేదు, దూరాన్ని ఉండగానే జరుగుతుంది అది. అదేలేండి, అది మామూలుగా అయితే అట్రాక్ట్ చేయటం అయితే చేసేసిద్ది. అది ఎక్కువగా దాన్ని అయస్కాంతంతో ఎక్కువసార్లు పిన్నిస్ ఉంది అనుకోండి, 10 సార్లు రుద్దితే పిన్నిస్ కాకపోతే ఎందుకన్నా మ్యాగ్నెట్ శక్తి దానికి కూడా వచ్చిద్ది అంటారు. మళ్ళీ ఇంకో పిన్నిస్ అది ఆకర్షించదు ఆ పిన్నిస్. అట్లా మళ్ళా ఆ పిన్నిస్ కూడా ఇంకొక అయస్కాంతంగా మారి ఇంకొక పిన్నిస్ ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది. అదే ఇంకా దాన్ని రాపిడి చేయటానే వచ్చినా దాంట్లో ఇంకా అగ్నిశక్తి ఉంది. మాకు తెలిసిన జ్ఞానంతో మేము అట్లా అనుకోవాలి. మీరు చెప్పినంత డీప్ మాకు అర్థం కాదు కదా. సరే సరే. క్యామమిల్లా తర్వాత నెక్స్ట్ మెడిసిన్ ఏది ఏమండి? రేపటి నుంచి క్యామమిల్లా ఇవాళ అయిపోయింది కదా, రేపు ఏది బిగిన్ చేసేది? రేపు లెక్సిస్ అండి. సార్ లెక్సిస్ అంటే ఇవన్నీ కూడా మామూలు మందులు. రేపు పాము విషయాన్ని గురించి చెప్పుకుంటాం. ఓకే. మన విషాలు కూడా మందులే మనకి. ఆ విషయాలను మనం ఎలా ప్రయోగించాలో, ఎలా మనకి మన డైలీ లైఫ్ లో ఏ జబ్బులకు వాడుకుంటాం అనేది చెప్తాను.